అమ్మ మీరు ప్రతిరోజు కూడా ఇంటింటా లలితామృతం చేస్తున్నారు కదా! దాని గురించి చెప్పండి. ఇంటింటా లలితామృతం. గురూజీ ఒకసారి ఏమైంది అనంటే, నాకు బృందావనం అంటే చాలా ఇష్టం. ఈ వరల్డ్ అన్నిటికంటే అదొక్కటే ఇష్టమైన ప్లేస్ అనమాట. నాకు వెళ్ళిపోయి అక్కడ ఉండాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఉండాలనిపించడం కాదు, వెళ్ళిపోదాం అని అనుకున్నాను ఒక టైంలో అయితే. వెళ్ళిపోదాం అనుకుంటే మా ఆయన గారిని అడిగాను, వెళ్ళిపోదామా అంటే, ఆయన వెళ్ళిపోదాం అన్నారు. నా కూతురు చాలా చిన్నది అయినా దానికేం తెలీదు కానీ అది కూడా పాపం వచ్చేస్తానంది. బృందావనం అంటే కృష్ణుడు దానికి ఇష్టమేది వచ్చేస్తారది. అది చాలా చిన్నదిలే, ఒకటో క్లాసో ఏదో చదువుతది. ఇలా ఉండగా ఏమైంది అనంటే, నేను గురూజీని అడగకుండా వెళ్ళిపోకూడదు మంత్రం తీసుకున్న తర్వాత. ఆ సిద్ధాంతంతో గురువుగారి దగ్గరికి వెళ్తే, గురూజీ నేను ఇలా వెళ్ళిపోయి అక్కడ ఉందాం అనుకుంటున్నాం గురూజీ మేము ముగ్గురం అన్నా. ఆయన చాలా సింపుల్‌గా వెళ్ళిపోదురుగానమ్మా అన్నారు. వెళ్ళిపోదురుగానమ్మా అంటే, అబ్బా! ఇంత ఈజీగా మ్యాటర్ క్లోజ్ అయిపోతుందని అనుకోలేదు కదా! అంటే వెళ్ళొద్దు అంటారు, మళ్ళీ నేను వెళ్తారు అంటారు. ఇలాంటి డిస్కషన్స్ అన్నీ అని ఉంటాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఏది అవ్వలేదు. వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం అన్నారు. అన్న తర్వాత గురూజీ ఏమన్నారంటే, ఆ తర్వాత అంటే ఇది జాన్యువరి ఎండింగ్‌లో అయింది. ఫిబ్రవరి 4థ్ మాదొక పెద్ద ప్రోగ్రామ్ ఉండేదనమాట. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్దువుగానమ్మా అన్నారు. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్దువుగానంటే, సరే అండి అని చెప్పా. సరే అండి అని చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా అయింది అంటే, అందరూ చాలా బాగా అయిందన్నారు. చాలా బాగా అయిందంటే నాకు ఒక్కదానికే అంటే నిజం చెప్తే ఆ ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేసింది నేనే. కానీ నాకెందుకో నచ్చలేదు. అంటే నేను అనుకున్నది వేరు, అక్కడ అంటే అయింది. కానీ నేను ఇంకోలా అవ్వాలనుకున్నాను. అదేంటి అంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక తత్వజ్ఞానం వెళ్ళాలి ఏదో అనుకున్నాను. అది కాకుండా ఇంకేదో వెళ్ళినట్టు అనిపించింది. అది అనిపించి ఇంక సరే అని చెప్పి నేను గురూజీతో చెప్పాను. ఏంటి అంటే, నేను అనుకున్నది ఇలా ఇలా అవ్వాలని గురూజీ, అది ఇలా ఇలా అయింది. కానీ అందరికీ నచ్చింది. కానీ నేను అనుకున్నది అవ్వలేదనిపించింది అంతే అని అన్నాను. అంటే అప్పుడు గురూజీ ఏమన్నారు, కదమ్మా అన్నారు. కదమ్మా అంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ సైడ్ నుంచి వచ్చినప్పుడు అవ్వలేదనిపించింది, ఈ సైడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా అవుతుంది కదా గురూజీ అన్నారు. అంటే అవును 100% అవుతుందమ్మా అన్నారు. 100% అవుతుంది అంటే, అయితే అది ట్రై చేస్తే అయిపోతుంది కదా గురూజీ అన్నాను. అంటే అవును కదా అన్నారు. నువ్వు అనేసి మళ్ళీ ఏమన్నారు, వెంటనే ఆ మాట అక్కడ కట్ చేసినట్టు కట్ చేసి, నువ్వు బృందావనం వెళ్తానన్నావు కదమ్మా అన్నారు. అవునండి అన్నాను. సరే వెళ్దువు గానీ ఇంకెప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇంకేం ఈ పని అయిపోయింది కదా! ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు బృందావనం వెళ్ళాలనుకున్నావమ్మా అన్నారు. చాలా నార్మల్‌గా. అంటే లేదు గురూజీ, అక్కడ అసలు ప్రేమంటే అక్కడే చూసాను గురూజీ. నాకక్కడే నప్పుతుందనిపించింది గురూజీ. ప్లస్సు అక్కడ ఎవరు మాట్లాడినా మాట్లాడుకోరు గురూజీ. అంటే పక్కకెళ్ళండి, ఎదరకెళ్ళండి అవి కూడా మాట్లాడుకోరు గురూజీ. ఒకే ఒక్క మాట మాట్లాడతారు గురూజీ. రాధే అదే రాధే. రాధే రాధే అంటారు గురూజీ. ఆ రాధే రాధే వల్లే అంటే అది ద్వాపర యుగం నుంచి అలా చెప్పుతూ ఉండడం వల్లేమో తెలీదు గురూజీ. ఆ భూమి కూడా చాలా మెత్తగా ఉంటుంది. అంటే ఆ భూమి నిజంగా అది వ్రజభూమి. అంటే ఆ మట్టి చాలా విలువైంది కదమ్మా! అక్కడ పాదం పెడితే చాలా ప్రేమగా ఆ మట్టి కూడా చాలా ప్రేమగా తగులుతుందనమాట. అంత తగులుతుంది గురూజీ అని చెప్తే, కదమ్మా అన్నారు. అవును గురూజీ అంటే, మరి అక్కడ అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికేమి ఇస్తావవ్వా అన్నారు గురూజీ. అంటే ఏమి ఇవ్వను గురూజీ, అక్కడ నేనుంటే నాకు గూడా అంతే ప్రేమగా ఉంటానని అనిపిస్తుంది అంటే, ఆయన ఏమన్నారంటే, అంత ప్రేమున్న చోటుకెళ్ళి మనం చేసేదేమీ లేదమ్మా. ఇక్కడ ఈ ఈ ఊర్లున్నాయి చూడు, ప్రతి ఇల్లు ఉంది చూడు, ఆ ప్రతి ఇంటిని మనం దేని కింద నీకు నిజంగా బృందావనం అంటే ఇష్టమైతే, ప్రతి ఇంటిని బృందావనం కింద మార్చాలి అని చెప్పేసి నా చేతిలో ఒక కార్డ్ పెట్టారనమాట. ఆ కార్డ్ కూడా చేసి తీసుకొచ్చిందేంటంటే, అప్పుడు మాకు తెలీదు ఈ కామాఖ్య అమృత ఇదంతా వస్తుందని. మా టీమ్ మెంబరే ఒకళ్ళు తెచ్చారు. తెచ్చి ఆ కార్డు, ఇగో వీళ్ళతో చేయించానమ్మా అని చెప్పేసి ఆ కార్డ్ నా చేతిలో పెట్టారు. ఆ కార్డ్‌లో ఏమని రాసిందంటే, హ్యాపీ హోమ్స్ అని రాసింది. హ్యాపీ హోమ్స్ అంటే ఏంటంటే, ప్రతి ఇంటికి ఆనందం వెళ్ళాలి. ఆ ప్రతి ఇంటికి ఆనందం వెళ్తే అది బృందావనమే అవుతుంది. అది మణిద్వీపమే అవుతుంది. అది ఆయన కాన్సెప్ట్ అనమాట. అందువల్ల ఇంటింటా లలితామృతం అంటే అర్థం ఏమిటి అంటే, లలిత అంటే ఆనందం అని అర్థం కదా! అందువల్ల ప్రతి ఇంటికి ఏమివ్వాలి అంటే ఆనందాన్నివ్వాలి. అందుకే అంటే యూట్యూబ్‌లో లైవ్‌లో ప్రతిరోజు చేసినా కూడా మేము ప్రతి ఇంటికి వెళ్లి చేసాం.
అంటే చేసాము కాదు, ఇప్పటికి కూడా ఎవరు పిలిచినా వెళ్ళి లలిత ఖచ్చితంగా చేసి ఎందుకు అంటే ఆ ఇంట్లో కొంచెం సేపు ఆ లలిత గురించి మాట్లాడి వాళ్ళలో మార్పు అది కూడా మేము ఏం చేస్తామంటే స్పర్శ చికిత్స ద్వారా. ఈ స్పర్శ చికిత్స కూడా ఎందుకు అంటే 3 కూటాలు, త్రిపుర సుందరి దేవి కదా, వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం. ఈ 3 ప్రదేశాల్లో ఆ త్రిపుర సుందరి అన్న స్పర్శ ఎలాగో అంటే ముట్టుకుంటే ఫీల్ అవుతామా అని అంటే ఏంటి అంటే, మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ మన కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, నోరు ఉండదు, ఏమి ఉండవు, ఓన్లీ ఊపిరి తప్ప ఇంకేమీ లేదు. అలాంటి స్థితిలో ఏడుస్తున్నప్పుడు ఒక చేతులు మన ఎత్తుకుని ఒళ్ళోకి తీసుకోగానే ఏడుపు ఆపేస్తాం. అంటే అర్థం ఏమిటి అంటే ఆ తల్లి స్పర్శని మనకి ఇక్కడ సెక్యూరిటీ అంటే మనకు భయం లేదు అని మనం అర్థం చేసుకునే స్థితి దేనివల్ల వచ్చింది అంటే స్పర్శ ద్వారానే. నాలో ఉన్న దేవతని నేను గుర్తించాలన్నా కూడా అదే స్పర్శ ద్వారా జరుగుతుంది. అందుకనే లలితా సహస్రం చదువుతూ స్పర్శ చికిత్స అన్నది చేయించడం ద్వారా ఎప్పుడైతే వాళ్ళలో ఆ లలితని వాళ్ళు గుర్తించారో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా లేకపోవడానికి ఒకటే ఒక కారణం, అదేమిటి అంటే తృప్తి. ఆ తృప్తి లేకపోవడానికి ఏకైక కారణం ఏమిటి అంటే మన దగ్గర ఏముందో మనం చూడం, అందరి దగ్గర ఉన్నవి చూస్తాం, అందువల్లే ఏడుపు వస్తుంది. ఇక్కడ ఈ లలిత చేసుకోవడం ద్వారా ఏంటి అంటే నాలో ఏమున్నాయన్నది నేను చూసుకోగలిగినప్పుడు ఆ ఆనందాన్ని మనం ఎప్పుడైతే అనుభవించగలిగామో అది ప్రతి ఇంట్లోనూ తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశం. ఇది కూడా గురూజీ కాన్సెప్టే. అది అందరి ఇంట్లోనూ తీసుకురావాలని ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టిందే ఇంటింటా లలితామృతం. అమ్మ, అసలు శ్రీ విద్య ఉపాసకురాలాగా మీరు చాలా ఫేమస్. అసలు శ్రీ విద్య అంటే ఏమిటి? అసలు శ్రీ విద్యలో ఏముంది? శ్రీ విద్య అంటే ఏంటి అంటే శ్రీ నీ గురించి తెలుసుకునే విద్య. అసలు శ్రీ విద్యలో ఏముంది అంటే మొత్తం ఈ సృష్టి అంతా ఉంది. ఎందువల్ల శ్రీం అంటే అర్థం ఏమిటి? 4 అక్షరాలు. చూడండి, శ్రీం అంటే చూడ్డానికి ఒకటే కానీ అందులో 4 అక్షరాలు ఉన్నాయి. శకారం, రకారం, మకారం, ఈకారం. స అంటే సరస్వతి, జ్ఞానదాత్రి. రా అంటే రమ, లక్ష్మి. అంటే మనలో ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటినన్నిటిని తొలగించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత. అన్నిటికంటే పెద్ద ఐశ్వర్యం మన లోపాలు తొలగించుకోవడమే. ఆ లోపాలు ఉన్నంతసేపు మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా మనం ఎవరో కానీ మన లోపాలని మనం చాలా ఒప్పుకోం కదమ్మా. అది ఒప్పుకునేటట్టు చేసేది ఎవరు అంటే పార్వతి, ఉమా. అందుకే మా కారం ఏంటి అంటే ఉమా. అది ఎక్కడుంది అంటే స్వాదిష్టాన్ని. ఒప్పుకోపోవడానికి ఒకటే రీజను, మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడమే. అది ఎప్పుడు వదిలిచ్చేస్తుందో మనం ఎప్పుడు చూసుకోవడం మొదలెడతామో మనం చేసిన తప్పులు మనకు తెలిసిపోతాయి ఈజీగా. ఎందుకంటే మీరు చెప్పారనుకో నా తప్పు, నాకు మారాలనిపించదు, ఏమొస్తుంది? ఈగో వచ్చేస్తుంది. ఈవిడ నాకు చెప్పాలా అనిపిస్తుంది, తర్వాత ఇది నాకు చెప్పాలా అనిపించేస్తుంది. ఎందుకంటే అంత పెరిగిపోతుంది మనలో మదం మాత్సర్యం. కానీ అదే నేను చూసుకున్నాను అనుకోండి, ఓహో నేను ఇది తప్పు చేశానా, ఇలా చేయకూడదు అని అంటే అంత చూసారా అంత సాఫ్ట్నెస్ మనలో ఉన్న. అంటే నీచమైన బుద్ధి బయటకు వచ్చేస్తుంది అహంకారం వల్ల. అదే కనుక మనలో లోపం మనం తెలుసుకున్న అహంకారాన్ని వదిలించుకుంటే మనం ఉచ్చ స్థితికి వెళతాము. అది మనకి తెలియచేసేదే మకారం, ఉమా. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఇది నేర్పారో శ్రీ విద్య అంటే ఏమిటి అని అన్నప్పుడు అక్కడ ఏం నేర్పిస్తోంది అంటే ఈశ్వరీయ శక్తి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపం కింద. అందుకే సర్వాంతర్యామి. ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మ ఎవరి స్వరూపం అంటే భవుడు, ఆత్మభవుడు. ఎవరు అంటే రుద్రుడు, శివుడు. ఆ శివుడి యొక్క స్వరూపమే ఆత్మ. ప్రకృతి నాకు ఏది కనిపిస్తోందో అదంతా ఎవరి స్వరూపం అంటే ఆ ఆదిపరాశక్తి తల్లి యొక్క స్వరూపమే. ఈ శివుణ్ణి ఆ శక్తిని కలపడమే శ్రీ విద్య అంటే. ఓకే. ఎప్పుడైతే అర్ధనారీశ్వర తత్వాన్ని కలిపామో మనకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండరు. ఈ సెల్ఫ్ మేనిఫెస్టేషన్ కూడా శ్రీ విద్య అంటారు, నిజమేనా? సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అంటే మనం చూసుకోవడం. వైజాగ్లో ఒక యూనివర్సిటీకి సంబంధించి ఒక విభాగానికి మీరు హెడ్గా నియమితులయ్యారు. అసలు కామాఖ్య శ్రీ విద్యకి మీరు అధికారస్తులుగా అంటే ఒక శ్రీ విద్యని ఒక సబ్జెక్ట్గా చెప్పడానికి నియమితులయ్యారు. అంటే ఆ సందర్భం ఎలా వచ్చింది, ఆ విశేషాలు మీ మాటల్లో? నిజంగా చెప్తే ఆ సందర్భం ఎలా వచ్చింది అంటే వేరే, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు,
కృష్ణవీర్ అనే అబ్బాయి. ఆ అబ్బాయి తనే ఇలా ఉన్నది ఇక్కడ వేరే ఏదైనా పెట్టడానికి విభాగం అది మన శ్రీ విద్యే పెట్టుకోవచ్చు కదా అని ప్రపోజల్ అనుకోవడం. అది వెంటనే అంటే పెట్టుకోవచ్చు అంటే ఒక వింగ్ అది ఎందుకంటే ఒకసారి గురువుగారిని ఫస్ట్ అంటే న్యూక్లియర్ సైన్స్ విభాగంలో ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ కింద ఉండేవారు. వాళ్ళకి ఒక ప్రొఫెసర్స్ ఉంటారు కదా! ఆ న్యూక్లియర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వారు అది అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఎదిగినప్పుడు ఆయన పేరుని జ్ఞానానంద గారు అని మార్చారనమాట. ఇప్పటికి కూడా ఉంది. న్యూక్లియర్ డిపార్ట్మెంట్‌కి వాళ్ళు జ్ఞానానంద బ్లాక్ అని పెట్టారు. ఆ వింగ్‌కి. పెట్టినప్పుడు ఏంటయిందంటే గురూజీ ఫస్ట్ బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళందరూ ప్రొఫెసర్స్, గురూజీలాగే సైంటిస్టులు అందరూ మంచి మంచి వాళ్ళందరూ అక్కడికొచ్చారు. వాళ్ళందరూ చక్కగా మాట్లాడారు. వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత ఆ మాట్లాడిన తర్వాత అంటే గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయనది 100వ సంవత్సరం బర్త్‌డే అనమాట అప్పుడు. ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో వాళ్ళు ఆయన గురించి కూడా చాలా బాగా చెప్పారు. చెప్పినప్పుడు అది విన్నప్పుడు ఎందుకు అక్కడికి నేను వెళ్ళాల్సొచ్చింది అంటే అది కూడా మరి దైవ కృపే కదా! వెళ్ళినప్పుడు అనిపించిందనమాట. ఏమిటి అంటే చూడు వాళ్ళ గురువుగారి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్తున్నారు. ఆయన పేరుతో యూనివర్సిటీలో ఒక బ్లాక్ పెట్టారు. అలాగే గురూజీ పేరుతో కూడా మనం ఎప్పుడైనా పెట్టాలి అని చెప్పేసి అప్పుడు ఊరికే మనసులో చిన్న ఆలోచన. కానీ ఆ ఆలోచన ఎలా అంటే ఇలా ఐఐఎం వాళ్ళ ద్వారా సఫలం అవుతుందని అసలు అనుకోలేదు. అదంతా ఒక 10 రోజుల్లో చాలా స్పీడ్‌గా అయింది. వెంటనే అయిపోయింది. అంతే జరిగింది. గ్రేట్. ఇంతకా యూనివర్సిటీ పేరు, విభాగం పేరు ఒకసారి చెప్పరా? ఐఐఏఎం అది. ఆ విభాగం పేరేంటి అంటే పూజ్య శ్రీ గురూజీ అమృతానందనాథ్ సరస్వతి శ్రీ విద్య సెల్ఫ్ మేనేజ్మెంట్ అని పెట్టారనమాట. ఓకే. సో ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు ఎంఓయూఏ సైన్ అయింది. ఆ తర్వాత ఇంకా ఉన్నాయిగా ఆ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మొదలవుతుంది. అమ్మ ఇవే కాకుండా మీ లోపల ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఇంగ్లీష్‌లో కూడా మీరు క్లాసెస్ చెప్తారు, ప్రవచనాలు చెప్తారు. సో అదెలా అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు? ఎప్పుడు చెప్పాలనిపించింది? ఆ సిట్యుయేషన్ గురించి. ఇంగ్లీష్ అది భాష అంతే యాక్చువల్‌గా ఏంటి అంటే తెలుగు మన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అర్థం అవ్వని వాళ్ళకి ఆ భాష తప్పితే భాష అన్నది ఎందుకు అనంటే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి. విద్య ఎప్పుడూ సేమే కదా! అంటే నాలెడ్జ్ అన్నది కాన్స్టెంట్. భాష ఎందుకు అంటే అర్థం అవ్వడానికి అంతే. కాబట్టి ఆ అర్థం అవని వాళ్ళ కోసం అని చెప్పేసి అది అంటే ఎప్పుడు మన దగ్గరికి ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినా మనం ఇంగ్లీష్‌లోనే చెప్పేవాళ్ళం. ఇక్కడ ఏంటి అంటే యూఎస్ వెళ్ళినప్పుడు అప్పుడు అలా అంతే. ఇప్పుడు ఇక్కడ అంటే అందరూ గుర్తుపడతారు. యూఎస్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా గుర్తుపడతారు? ఇలాగే గుర్తుపడతారు వేణుశ్యామల.